హలేబీడు అనగా శిథిల నగరం లేదా పాత నివాసం. దొరసముద్ర, ద్వార సముద్రగా సముద్రానికి మార్గంగా ఉంటూ ఢిల్లీ సుల్తాన్ నుంచి ఎన్నో దాడులను ఎదుర్కొని 12వ శతాబ్దం నుంచి హిందూ మతానికి అంకితంగా పూర్వపు హొయసాల సామ్రాజ్యంగా వెలుగొందుతూ 39 సంవత్సరాలు మానవ అపురూప నిర్మాణ కళాఖండమై చెరువులు, సరస్సులు, మండపాల మధ్య దేదీపమానంగా వెలుగుతూ వైష్ణవులకు ఆరాధ్య దైవంగా నిలుస్తూ భారత చరిత్రలోనే సబ్బురాయితో నిర్మితమై కర్ణాటక రాష్ట్రానికి తూర్పు మొక్కై కర్ణాటక రాష్ట్రంలో హొయసాల సామ్రాజ్యానికి నిలువుటద్దంలా 7 అడుగుల నంది విగ్రహాలతో మహాభారత, రామాయణ కావ్యాన్ని వర్ణిస్తూ భారతదేశ కళాకృతులు, సాంస్కృతిక ఖండాలను ఈ తరం వారికి పరిచయం చేస్తూ కర్ణాటక రాష్ట్రాన్ని పతాక స్థాయికి తీసుకుపోగల సత్తా ఉన్న దేవాలయంగా, దక్షిణ భారతదేశానికి అతిపెద్ద శైవ ఆలయంగా, చెక్కు చెదరని కళాఖండంగా నిలిచిన హలేబీడు గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏమంటే హలేబీడులో ఉన్న శివాలయం గురించి. కర్ణాటక రాష్ట్రం, హాసన్ జిల్లా, ఎపిసోడ్ 73. హలేబీడు హొయసాలేశ్వర ఆలయం శివాలయం. హలేబీడు అనగా శిథిల నగరం లేదా పాత నివాసం. హలేబీడు కర్ణాటక రాష్ట్రం, హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హాసన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. హలేబీడు, బేలూరు, శ్రావణ బెలుగులను కర్ణాటక పర్యాటకులు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హలేబీడికి పూర్వం దొరసముద్ర, ద్వార సముద్ర అనే పేర్లు ఉండేవి, అనగా సముద్రానికి ద్వారం వంటిది. ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఎన్నో దాడులను ఈ ప్రాంతం చవిచూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనికి హలేబీడు శిథిలనగరం అని, పాత నివాసం అని పేరు స్థిరపడింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ శివాలయం హిందూ మతానికి అంకితం. ఈ ఆలయం పెద్ద మానవ నిర్మిత సరస్సు ఒడ్డున నిర్మించబడింది. హొయసాల సామ్రాజ్యం రాజు విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1121 సంవత్సరంలో ప్రారంభమై 1160 సంవత్సరంలో పూర్తయింది. 39 సంవత్సరాలు ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. 14వ శతాబ్దం ప్రారంభంలో హలేబీడును ముస్లిం సైన్యాలు 2 సార్లు దోచుకున్నాయి. ఈ ఆలయానికి పెద్ద మొత్తంలో శైవుల నుండి ఆర్థిక సహకారం లభించింది. ఇది వైష్ణవ ఆలయంగా నిర్మాణంలో ఉన్న చెన్నకేశవ ఆలయానికి పోటీగా నిర్మించబడింది. హొయసాలేశ్వర ఆలయం చుట్టూ చెరువులు, మంటపాలు మరియు సరస్సులు ఉన్నాయి. ఈ దేవాలయం హొయసాల కాలం నాటి శిల్పాలు మరియు వాస్తుశిల్పులకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రత్యేకమైన శిల్పాలు ఉన్నాయి మరియు 2 పుణ్యక్షేత్రాలతో ఒక ప్రణాళిక ఉంది. ఒకటి రాజు మరియు ఒకటి రాణి. గోడలపై సుమారు 1000 బొమ్మలు ఉన్నాయి. ఇది రామాయణం మరియు మహాభారత దృశ్యాలను వర్ణిస్తుంది. ఈ దృశ్యాలు హొయసాల నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని సబ్బురాయితో నిర్మించారు. ఈ ఆలయం యొక్క బయట గోడలపై క్లిష్టమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ ఆలయం హిందూ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా వర్ణించబడతా ఉంది. ఆలయంలో ప్రధానంగా 4 మార్గాల ద్వారా చేరుకోవచ్చు. తూర్పున ప్రధాన మందిరం ఉన్నాయి. లోపల సున్నితమైన శిల్పాలు మరియు చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నృత్యం చేస్తున్న గణేశుడి చిత్రం ఉంది. ఈ ఆలయంలో 240కి పైగా చిత్రాలు ఉన్నాయి. మరే ఇతర ఆలయంలోనూ ఈ క్లిష్టమైన శిల్పాలు లేవు. ఈ ఆలయంలో అత్యంత ఆసక్తికరమైన భాగం గరుడ స్తంభం. ఇది పురాతన రోజుల్లో రాజులతో నివసించిన అంగరక్షకుల చరిత్రను వివరించే అరుదైన స్తంభం. ఈ అంగరక్షకుడు తమ యజమాని మరణంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ స్తంభం తన యజమాని మరణంతో తరువాత తనను తాను చంపిన కురవ లక్ష్మ అనే అంగరక్షకునికి నివాళులర్పించింది. ఈ సంఘటన స్తంభంపై వివరంగా వివరించారు. ఈ ఆలయాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా జాబితాలో చేర్చింది. ఈ ఆలయం తూర్పు వైపు ఉంది. అయితే స్మారక చిహ్నం ప్రస్తుతం ఉత్తరం వైపు నుండి సందర్శించబడతా ఉంది. ప్రధాన దేవాలయాలు మరియు నంది మందిరాలు 2 చదరపు ప్రణాళికపై ఆధారపడి ఉన్నాయి. ఈ ఆలయ గోడలపై ఉత్తర మరియు దక్షిణ భారత లిపిలలో శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయ కళాకృతి 12వ శతాబ్దపు దక్షిణ భారతదేశంలో జీవితం మరియు సాంస్కృతిక చిత్రాలను చూపిస్తుంది. సుమారు 340 పెద్ద కళాకృతులు హిందూ వేదాంత శాస్త్రం మరియు అనుబంధ ఇతిహాసాలను వర్ణిస్తాయి. హొయసాలేశ్వర ఆలయంలో కళాకృతులు దెబ్బతిన్నప్పటికీ ఎక్కువగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో హొయసాల నిర్మాణ శిథిలాలు ఉన్నాయి. ఆలయ సమీపంలో జైన్ దేవాలయాలు, కేదారేశ్వర ఆలయం, కేశవాలయములు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో హొయసాల కాలం క్రీస్తు శకం 1000లో ప్రారంభమై క్రీస్తు శకం 1346 వరకు కొనసాగింది. ఈ కాలంలో వారు
958 కేంద్రాల్లో సుమారు 1500 ఆలయాలు నిర్మించారు. హొయసాల రాజులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని 300 సంవత్సరాలు పాలించారు. ఆధునిక యుగంలో మనుగడ సాగించిన ఇతర హొయసాల దేవాలయాల మాదిరిగా కాకుండా ఆలయ ప్రాంగణంలో అనేక శాసనాలు ఉన్నప్పటికీ హొయసాలేశ్వర ఆలయంలో అంకిత శాసనం లేదు. గట్టదహల్లిలోని కలేశ్వర ఆలయ శిథిలాల సమీపంలో ఆలయ స్థలం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శాసనం విష్ణువర్ధన రాజు కాలంలో ఉద్యోగంలో ఉన్న కేతమ్మల్ల ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొంది. ఉత్తర శివాలయం యొక్క ఈశాన్య బయట గోడలపై కొట్టు దృశ్యం, భైరవి, సముద్ర మంతనాలు, 12వ శతాబ్దపు సంగీత వాయిద్యాలతో సంగీత కళాకారులు, శుక్రాచార్య, కావ్య బాచాచార్య పురాణం, లక్ష్మీ ఉమామహేశ్వరి, వామన బలి, త్రివిక్రమ పురాణం, ఇంద్ర పురాణం, వీరభద్ర యోగ శివ కళాఖండాలు ఉన్నాయి.
శివాలయం యొక్క ఈశాన్య బయట గోడపై భగవద్గీత నుండి శ్రీకృష్ణుడు లీల, జైలులో వాసుదేవ తర్వాత యమునా పురాణం, నవజాతి కృష్ణుని మోసుకెళ్లడం, కృష్ణుడు పుట్టడం మరియు ఇతర అసురుణ్ణి చంపడం, శ్రీకృష్ణుడు వెన్నను దొంగలించడం, కృష్ణుడు గోపికలతో వేణువు ఆడటం, జంతువులతో నృత్యం చేయడం శిల్పాలుగా ఇక్కడ చెక్కబడ్డాయి. దక్షిణ శివాలయం యొక్క ఆగ్నేయ బయట గోడపై భీష్మ మరియు మహాభారతం యొక్క ద్రోణ పర్వం, విష్ణువు నిలబడిన నృత్యకారులు మరియు సంగీత కళాకారులు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయ గోడలపై ఉన్న దేవతా విగ్రహాలు ఉమామహేశ్వరి, నటరాజ మరియు వివిధ రాక్షసులను సంహరించిన దృశ్యాలు, దక్షిణామూర్తి, నగ్న భైరవి, శక్తి, దుర్గామాత, మహిషాసుర మర్దిని, కాశీ మరియు ఇతర పార్వతీ రూపాలు, విష్ణువు కూర్చున్న లేదా విష్ణువు నిలబడిన విగ్రహాలు. ఆ విగ్రహాలలో ఒకటైన విష్ణు విగ్రహాన్ని వెంకటేశ్వర నామరూపంలో మనం ఇప్పుడు చూడవస్తున్నాము. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని 9 అడుగుల విగ్రహంగా సబ్బురాయితో చెక్కడం ఈ దేవాలయంలో విశిష్టంగా భావిస్తున్నారు. హొయసల రాజులు యుద్ధంలో ఏనుగులను ఏ విధంగా ఉపయోగించుకున్నారో, ఆ యుద్ధం జరిగే సన్నివేశాలు ఎలా ఉంటాయి అనే దృశ్యాలు ఇక్కడ కళాఖండాలుగా దేవాలయ గోడలపై చెక్కడం మనం చూస్తూ ఉన్నాము. ఒక్కో సందర్భంలో నాట్య కళాకారులు ఎలాంటి భంగిమలు వాడతారో, ఎలాంటి భంగిమలు చూపిస్తారనే దృశ్యాలు కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. నమః శివాయ. ఓం నమః శివాయ.
కృష్ణుడు వెన్నగోపాలుడుగా, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, గణేశుడు కూర్చున్న లేదా నిలబడిన అవతారం, బ్రహ్మ కమలములో కూర్చున్న అవతారం, సరస్వతి కూర్చున్న లేదా నిలబడిన అవతారం, వేద దేవతలు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇతర దేవతలు ఇక్కడ శిల్పాలుగా చెక్కబడ్డారు. విష్ణువు శ్రీ అవతారంలో మోహిని దుస్తులు ధరించి నగ్నంగా, శివుడు మోహిని, అర్జున అవతారాల్లో ఈ దేవాలయ గోడలపై చెక్కడం జరిగింది. ఏనుగులు కానీ సింహాలు కానీ ఆ కాలంలో యుద్ధం సమయంలో ఏ విధంగా ఉపయోగించారు అనే దృశ్య కళాఖండాలను దేవాలయ గోడలపై స్పష్టంగా ఈ తరం వారికి అర్థమయ్యే విధంగా, అలనాడు రాబోయే తరం వారు అర్థం చేసుకునే విధంగా చెక్కడం జరిగింది. ప్రయాసల రాజులు జైన మతాన్ని ఆచరించేవారు. అందువలన మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి, ఆదిపరాశక్తిని అభిమానించేవాళ్ళు. నైపుణ్యం పొందిన శిల్పకళల చేత ఈ దేవాలయ గోడలపై దేవతా విగ్రహాలను ఎక్కువగా హొయాసుల రాజులు జైన మతాన్ని ఆచరించేవారు. అందువల్ల సిద్ధహస్తులైన శిల్పుల చేత ఈ దేవాలయ గోడలపై మహావిష్ణువుని, శివుణ్ణి, ఆదిపరాశక్తిని శిల్పాలుగా చెక్కించారు. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి మరియు షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.